హాయ్ అండి. హాయ్, బాగున్నారండి? అందరూ బాగున్నారండి? చెప్పు నువ్వు చెప్పు. అడుగు, అందరూ బాగున్నారండి? అడుగు 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 నువ్వు అడుగు. అంకుల్ బాగున్నారా? అందరూ బాగున్నారా? అడుగు. నువ్వు అడగరా, నువ్వు బాగున్నావు కాదు, అడుగు. బాగున్నాను కదండి. ఇదండి మాది చిత్తరపిడి అండి. ఇది మామూలుగా ఉండదు, చిత్తరపిడి తోటి కావాలి. ఫిష్ అయితే సాయంత్రం వండుకుందాం, బిర్యానీ చేద్దాం. బాగుంది. ఇప్పుడు హాయ్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అందరూ కూడా బాగున్నాను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే సండే స్పెషల్. అయితే నిన్నైతే మా తోడళ్ళు, మా మదగారి పిల్లలు అందరూ వచ్చారండి. వాళ్ళతో అయితే ఈరోజు సరదాగా ఎంజాయ్మెంట్గా ఇంటికి అయితే గడుపుతున్నామండి. సండే మరి ఒక పండగలా చేసుకోవాలి కదా. దాంతోపాటు వాళ్ళు వచ్చారు, వీళ్ళ పిల్లలు. ఇంకో బుడతలు ఉన్నాడండి, చిచ్చరపిడుగు కూడా ఉంది. చిచ్చరపిడుగు స్పెషల్గా ఏంటంటే ఈరోజు రొయ్యల బిర్యానీ అడిగారు. అదైతే ప్రిపేర్ చేస్తుంది మా లక్ష్మి. మనం ముందుగా అయితే స్టవ్ వెలిగించి బిర్యానీ గిన్నె పెట్టుకోవాలండి. గిన్నె బాగా వేడయ్యాక ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడవ్వాలి. నూనె అయితే బాగా మరిగిన తర్వాత బిర్యానీ మసాలాలు అయితే వేయాలండి. బిర్యానీ ఆకు, నల్ల యాలక, జాజి పువ్వు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు ఇవన్నీ కలిపి ఫ్రై చేసుకోవాలండి. మసాలాలు ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. పప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదండి. ఇప్పుడు ఒక టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. బాగా టమాటా అంతా బాగా మగ్గిపోవాలండి. చిటికడంతా పసుపు వేసుకోవాలి. టీ స్పూను జీలకర్ర పొడి, టీ స్పూను గరం మసాలా పొడి అండి, టీ స్పూను ధనియాల పొడి అండి, టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలండి. ఒక స్పూను కారం అండి. ఇవన్నీ బాగా కలపాలి. మసాలాలంతా కారం అన్నీ బాగా ఫ్రై అవ్వాలండి. కొత్తిమీర, కొంచెం పుదీనా అండి, ఒక గుప్పుడంతా కొత్తిమీర, ఇవంతా బాగా కలుపుకోవాలి. రొయ్యల బిర్యానీకి ముందుగా 1 కిలో రొయ్యలు తీసుకొని బాగా పొట్టది తీసుకొని శుభ్రంగా కడిగిన తర్వాత మనం కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి బాగా దగ్గరగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న రొయ్యల్ని ఇందులో వేసుకోవాలి. ఈ మసాలాలో రొయ్యలన్నీ మొత్తంగా బాగా కలుపుకోవాలండి. రొయ్యలు కొంచెం చప్పగా ఉంటాయి కదండి. ఒక 1/2 టీ స్పూను సాల్ట్ వేసుకుందాం. మసాలాలో రొయ్యలు అయితే బాగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు 1 గంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కడిగి శుభ్రం చేసుకున్న బియ్యాన్ని ఇప్పుడు ఇందులో వేసుకుందామండి. రైస్ని వేసాం కదండి, నెమ్మదిగా ఒకసారి ఇలా కలిపేసుకుందాం. రైసు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తో వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నెమ్మదిగా ఒకసారి కలిపేసుకోవాలండి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కల్లుప్పు వేసాను. సాల్ట్ వేసాం కదండి, ఇదంతా ఒకసారి నెమ్మదిగా కలిపిస్తుందాం.
మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. బిర్యానీ పావుగంట సేపు ఉడికించుకోవాలి. ఒక పక్క అయితే రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. అదే చేతితో మా మరదలు వచ్చింది కదండి, మా మరదలు కూడా చికెన్ కూడా వండేస్తుందండి. చూడండి ఒకసారి చికెన్ ఏ విధంగా వండేస్తుందో. ఇది మా మరదల చేతితో వండిన చికెన్ అండి, అంటే గ్రేవీ చికెన్ అనమాట. ఇది చికెన్ కర్రీ అనమాట. ఇదైతే ఇది ప్రాన్ బిర్యానీ అనమాట. ఏ బిడ్డ ఏ పిట్ట ఈ పిట్ట ఫ్రై చేస్తారైతే తగ్గే ఫ్రై అయిందా? నీకు ఏంటి కావాలి? ఏంటి కావాలి నీకు? చాప్ కావాలా? ఇలా పెట్టుకోవాలి. ఇలా కావాలి చాప్ కావాలి 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 ఓకే 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 రేగిపళ్ళు ఇది పెట్టుకొని మూత ఎత్తుకోండి. మొత్తం మీద అయితే రొయ్యల బిర్యానీ అయితే వండేసిందండి. పక్కనే చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది, జ్యూసీగా గ్రేవీతో సహా. మనకి రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ప్రాన్ బిర్యానీ దాంతోపాటు ఉల్లి చట్నీ కూడా తయారు చేసుకుని ఉల్లిపాయలు పోసి పెరుగులో కలుపుకుంటే ఉల్లి చట్నీ కూడా మనకి రెడీ అయిపోతుందండి. ఇది ఉల్లి చట్నీ అండి. మనకి కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. చూసారా, గ్రేవీతో చికెన్ కర్రీ కూడా చాలా సూపర్ వచ్చింది. వెరీ టేస్ట్ అన్నమాట, చాలా బాగుంది. టేస్ట్ అయితే సూపర్గా అదిరిపోయింది అనమాట. చూసారా, చాలా బాగా వచ్చిందండి, చాలా బాగుంది. ఇది లివర్ అన్నమాట, లివర్తో సహా పీస్ అనేది చాలా బాగా వచ్చింది. కర్రీ అయితే మంచిగా ఉందన్నమాట. మా వాళ్ళు వండిన బిర్యానీ అండి ఇది. ఇది ప్రాన్ బిర్యానీ అండి. చూసారు కదా, అంటే ప్రాను వేపకుండా డైరెక్ట్గా మామూలు కర్రీలా చేసుకున్న తర్వాత ఇందులో వేసామండి. ఫ్రై చేసిన బిర్యానీ అయితే వేరే ఉంటుంది. ఫ్రై చేసిన రొయ్యలు అయితే కొద్దిగా నూనెలో ఫ్రై చేసి అనుకుంటే అది వేరేగా ఉంటుంది. ఇది మామూలుగా కర్రీ కొద్దిగా కర్రీలా వండేసి బిర్యానీ అనేది చేయను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అదిరిపోతుంది. ఇది కూడా ఇది రొయ్యలు అండి. ఇది ఆవిడైతే డ్రింక్లకి రెడీ చేస్తున్నాడు అండి, మా చెచ్చర్ పెరుగు. చెప్పు చూడు, ఇక హాయ్ అని చెప్పు, ఇక హాయ్ చెప్పు, ఇక ఇక చెప్పరా రై. హాయ్ 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 అను హాయ్ అను హాయ్ 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 అటు చెప్పడు హాయ్ అను హాయ్ అను. నాలుగు చూపించాయి అంటున్నారా? అది అలా చూపించాలా? నోట్లో ఎట్టుకో. అది సంగతే బాగుంది. ఇప్పుడు హాయ్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్. ఓకే సరే. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం విత్ మై ఫ్యామిలీస్, మా టోటల్ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, డాటర్స్ ఫ్రెండ్స్ అన్నమాట. ఇక్కడ ఎవరో ఉన్నారు.